జ్ఞానం అనేది ఏంటి, దేవుడు భగవంతుడు అనేది ఏంటి, భగవద్గీత అంటే ఏంటి అనేది మన స్వామీజీలు దాని గురించి మనకు దాన్ని విన్న తర్వాత చెడు మార్గంలో పోయేటోళ్ళు కూడా మంచి మార్గంలో పోవడానికి మంచి మార్గసూచకం అది. కావున ఈ కార్యక్రమానికి మన ఆర్యవేశ సంఘం తరఫున, బాలాపూర్ మండల ఆర్యవేశ సంఘం తరఫున, అలాగే మన బ్రాహ్మణ సంఘాలు ఉన్న బ్రాహ్మణ సంఘం, వైష్ణవ సేవా సమితి అందరం కలిసి ఆ రోజు 25, 26, 27 తేదీ రోజున జరిగే కార్యక్రమానికి మనం ముందుండి సాయశక్తుల కృషి చేసి దాన్ని దిగ్విజయం చేస్తే మన మండలంలో ఉన్న మనకు మంచి పేరు వస్తుందని నా భావన. అలాగే ఈ రోజు మీటింగ్ పెట్టి మేము ఇచ్చిన దాదాపు కొంతమంది రేపు మేము సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒక 2 రోజులు తర్వాత నేను లక్ష్మీనారాయణ గారికి కోరుతున్నా, ఈ రోజు కొన్ని మ్యారేజ్లు ఉండడం, కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. మళ్ళీ మీకు మొత్తం ఎంతమంది వీక్షించో అంతమంది నేను ఒక రోజు ఉదయం కూడా టైం చేస్తా. మళ్ళీ మీరు ఒక 2 వచ్చి మాకు మార్గదర్శి సూచనలు, సలహాలు అది ఏ విధంగా చేయాలి, ఎట్లా అంటే మేము ఇచ్చిన 100 మంది పేర్లలో కూడా మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే 100 మంది పేరు మొత్తం నుంచి ఉదయించాలంటున్నా ఉండలేదు కాబట్టి ఏ కంపెనీలో ఏమి పేర్లు పెట్టాలని మనం లిస్ట్ తయారు చేయలేదు. అట్లా ఇస్తే మేము ఏం చెప్పామంటే ఉదయం నుంచి సాయంత్రం, ఉదయం కొంతమంది, సాయంత్రం కొంతమంది టైమింగ్స్ ప్రకారం సర్వీస్ చేయడానికి అదే విధంగా చెప్పాను నేను. ఎందుకంటే ఉదయం నుంచి 3 రోజులు రాలేదు కాబట్టి ఒక రోజు కొంతమంది, ఒక రోజు కొంతమంది, 3 రోజులు కొంతమంది ఇలా మనకు డేట్ ఇచ్చారు. మీరు ఒక రోజు 30 కొంతమంది, 30 మంది సంవత్సరానికి ఒక రాష్ట్రంలో చేస్తూ వస్తారు. మనకు గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు మనకు 3 సంవత్సరాల నుంచి మన తెలంగాణ కావాలి, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ మన తెలంగాణలో ఈ సనాతన జ్ఞాన మహాసభ పెట్టాలని, చేయాలని మన తెలంగాణ నుంచి మన ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ఈ సంవత్సరము అవకాశం వచ్చింది. ఈ హైదరాబాద్కు వచ్చిన అవకాశము మన బాలాపూర్ మండల పరిధిలో రావడము మనందరికీ ఎంతో అదృష్టంగా భావించాలి. ఎందుకంటే స్వామీజీలు దేశంలో ఎక్కడెక్కడి నుంచి మా ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చే స్వామీజీలు మన దగ్గర కాలు పెడుతున్నారు. అంటే వాళ్ళు కాలు పెడుతున్నారంటే మన బాలాపూర్ మండలం ఎంతో పునీతమైనట్టే లెక్క. అందులో మనం కూడా బాలాపూర్ మండల ఆర్యవేశ సంఘాన్ని కూడా పూర్ణభక్తిగా ముందుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మమ్మల్ని మన హైదరాబాద్ పట్టణ సంఘం కోరడం జరిగింది. దానికి మేము ఇది వేదాంత మహాసభ అనేది ఒక వైశ్యులకే కాదు, బ్రాహ్మణులకే కాదు, కులాలకు మతాలకు అతీతంగా ఈ పేర్లనే ఉంది. మనకు వేదాంత జ్ఞాన సభ అంటే జ్ఞానాన్ని బోధించే సభ అనేది అర్థం వెంటనే ఉంటుంది. ఎస్పీ ఆఫ్ కళ్యాణ మండపం, సామల బాబురెడ్డి లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ సామల రంగారెడ్డి గారు, అలాగే ప్రస్తుతం దాన్ని నడుపుతున్నటువంటి సూరిశెట్టి శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం జరుపుకోవడానికి మనకి చక్కగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ఈ నెల 25, 26, 27 తేదీల్లో మరి జరగబోతుంది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాది మంది వస్తారు. మరి వారందరినీ కూడా మేము చక్కగా వసతి, భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని గౌరవించడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీడియా విలేకరులైనటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ యొక్క వంతుగా
మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలంటే ఈనాడు మీడియా పవర్ఫుల్ ఇది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాం. ఓం దర్శనం ఉన్నటువంటి పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే సమస్త దేవతలందరికీ హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ, అలాగే వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కేరళ రాష్ట్రంలో జన్మించి 18 సంవత్సరాల వయసులో వారి ఇల్లు విడిచి భారతదేశం అంతటా కూడా పాదచారి పర్యటన చేసి, ఆ పర్యటనలో భాగంగా తిరుమలలో కొండపైన ఉన్నటువంటి గోగర్భ పుణ్యక్షేత్రంలో సుమారు 12.5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు ఆచరించి ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందారన్నమాట. ఆ తర్వాత వారు స్వయం తీర్ణ పరాంస్తారైతే అనేటువంటి ఉద్దేశంతో మనం ధరించాలి, తనని ధరింపజేయాలనేటువంటి ఉద్దేశంతో 1926 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో, అంటే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి ఏర్పేటలో శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపించి జాతి వర్గ కుల లింగ భేదాలు లేకుండా అందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి మహనీయులు అన్నమాట. ముఖ్యంగా భగవద్గీత ఉపనిషత్తుల గురించి విశేషంగా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా అప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేవి. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా స్వామి వారి యొక్క కృపకి పాత్రలయ్యారు. మరి వారు అందరికీ అవకాశం ఇచ్చారన్నమాట. అలాగే స్త్రీలు కూడా బ్రహ్మవిద్య నేర్చుకోవచ్చు అని చెప్పి వారికి కూడా అవకాశం ఇచ్చి అందరికీ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఏర్పాటు చేసి, ఈ ప్రతి సంవత్సరం ఆశ్రమం తరఫున ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో ఈ సనాతన సభలు జరిగేటటువంటి ఏర్పాటు చేశారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీరాలు వస్తూ పోతుంటాయి, కానీ వీటికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉంటుందో అది స్థిరంగా ఉంటుంది, నిరంతరం ఉంటుంది, శాంతిగా, ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ శరీరంలో మన శక్తి ఉండగానే తెలుసుకొని మరి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేయవచ్చో అటువంటి విషయాలన్నీ కూడా ఈ వేదాంత సభ ద్వారా స్వామి వారు తెలియజేయడం జరిగింది. సనాతనం అని అంటే నిత్య నూతనం అన్నమాట. సనాతనం అంటే ఏదో పురాతనమైందని అనుకుంటుంటారు, కానీ ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే సనాతనం అనేటువంటి విషయాన్ని స్వామి వారు అందరికీ తెలియజేశారు. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మోన్నతి, ఇతరుల ఆత్మోన్నతికి సహాయపడుట, మన ఆత్మోన్నతికి ఏదైనా అడ్డులుంటే తొలగించుకునుట, ఈ విధంగా అలాగే సత్యాన్ని అన్వేషించుట, సత్యాన్ని ఆచరించుట, సత్యాన్ని బోధించుట, ఇటువంటి మంచి విషయాలని వారు లోకంలో అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే దయగల హృదయమే భగవన్ నిలువు. ఎవరి హృదయంలో అయితే దయ అనేటువంటి గుణం ఉంటుందో వారి హృదయంలో భగవంతుడు నివాసం ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాగే పురోభివృద్ధిని కోరడం ద్వారా పూర్వ వృత్తాంతంను మరువరాదు. పూర్వం మనం ఏంటంటే అందరూ కూడా ఆత్మస్వరూపులు కాబట్టి మనం తెలుసుకోవాలంటే ఈ పురోభివృద్ధి మనం ముందుకు వెళ్ళాలంటే మన పూర్వ వృత్తాంతాన్ని మరువరాదు అనేటువంటి విషయాన్ని ఇట్లా సులభమైనటువంటి వాక్యాల ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఆ గొప్ప ఆత్మతత్వాన్ని సులభమైన భాషలో అందరికీ అందజేసినటువంటి మహనీయులు. మరి మారుమూల గ్రామాల్లో సైతం ఇంటింటికి భగవద్గీతని అందించినటువంటి మహనీయులు. వారు ప్రచారం చేసిన తర్వాత అనేక మంది మహిళా మండలి గీతా సమాజాలు, గీతా సంఘాలు ఏర్పాటు చేసుకుని మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి ఆత్మోన్నతికి ఎంతో ప్రయత్నం చేస్తూ లక్షలాది మంది ధరించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రాంతాల నుంచి అనేక మంది మహాత్ములు వచ్చి మరి ఆధ్యాత్మిక జిజ్ఞాసులు కావాల్సినటువంటి అనేక చక్కటి విషయాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఆదివాసీ మహాసభ, అలాగే మలయాళ స్వామి భక్త బృందం వీరందరూ కూడా కలిసి అటు డబ్బులు ఇవ్వడమే కాకుండా నిరంతరం కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే